పోరాటం చేసిన వాళ్ళతో ఆ రోజు దాడులు జరిగినాయి, కానీ హత్యాయత్నాలు దక్కపోలే. ఆ రోజు అంత నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే నువ్వు ఆ సాహసం చేయలేకపోయావు. రెండోది, ఇవాళ నీ చేతిలో పవర్ లేదు, మీ అమ్మా నాన్న నీ వెంటలేరు, మీ అన్నయ్య మీ బావ నేను పట్టించుకుంటలేరు, పార్టీ క్యాడర్ నీ వెనకాలలేదు, నువ్వు ఒంటరి. ఇప్పుడు ఒంటరి ఉండి పట్టబగటేలి ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ మీద హత్యాయత్నానికి నువ్వు మనుషులను పంపించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ అధికార పార్టీలో ఎవరు సపోర్ట్ చేసిరు నీకు? పక్కా నీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది ఇటీవల వార్తల ద్వారా అర్థమవుతా ఉంది. రెండోది, దీనికి బలమైంది మళ్ళీ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు బలమైంది అంటే, కరెక్ట్గా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి వీళ్ళు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో యాక్చువల్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సింది నలుగురు, ఇంక్లూడింగ్ కవిత. చివరి గంటలో ఆమె పేరు తొలగించారు. చివరి గంటలో. అప్పటి వరకు ఆమె రెడీ అయిపోయింది, ఏది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ప్రమాణ స్వీకారంలో చేయడానికి. అంటే ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కదా, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అందుకే ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నాన్న దేవుడు చుట్టూ దయాలు ఉన్నాయి. అవన్నీ కారణాలు ఏంది అని అంటే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన బిడ్డ పట్ల ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది. కానీ తన బిడ్డను కాదని బయటికి వెళ్ళగొడతా ఉన్నాడు పదే. తన బిడ్డను పట్టించుకోవట్లేదు, ఆమెతో కనీసం మాట్లాడట్లేదు. బయటికి ఎందుకు వెళ్ళగొడుతుందంటే, ఈ మహాతల్లి రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయ్యి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేయాలని కుట్ర పన్నింది. ఓకే, ఈ కుట్ర పన్నినటువంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ ఉందన్న, రేవంత్ రెడ్డికి అంత అవసరం, కవిత లాంటి వాళ్ళని పెట్టాలి ఇప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు శత్రువుగానే భావిస్తాడు కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని శత్రువుగానే, దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవడం సహజం. ఆయన ఒక్కడు కాదు, ఆయన ప్లేస్లో నేనున్నా గదే చేస్తా. అంటే ఎప్పుడు కూడా రాజు ఏం చేస్తాడంటే, శత్రువులని డివైడ్ అండ్ రూల్ చేయడం అది సహజం, అది రాజనీతిలో భాగం. ఇక్కడ కవితకు రేవంత్ రెడ్డి గారి గతంలో నుంచి కూడా వాళ్ళకు వ్యాపారాలు కలిసిమెలిసి వ్యాపారాలు చేసినటువంటి ఆ చరిత్ర కూడా ఉంది కాబట్టి, సో ఇట్లా ఇప్పటికీ అది ఉందంటారా? ఉండలేనిది ఎట్లుంటుంది. కానీ అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విషయం, ఈమె కాంగ్రెస్లో చేరి నా సంగతి ఏందో తేల్చకపోతే, లేకపోతే నన్ను పార్టీ అధ్యక్షురాలను చేయకపోతే నేను కాంగ్రెస్లో చేరుతాను బెదిరించి ఈ పని చేసింది కాబట్టే వాళ్ళు దూరం పెట్టింది. అంటే కవిత కేసీఆర్ ఉండగానే అధ్యక్ష పదవి కోసం పోటీ పడింది. రెండోది ఏంటంటే, ఎవరైనా తదనంతరం పార్టీ అధ్యక్షుడు ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్తుంది కదా. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆకాంక్ష బయటకు వస్తూ ఉంది కదా. అయితే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక ఆమెకి అక్కడ దారులు మూసుకుపోతున్న సందర్భంలో ఇక్కడ 42% రిజర్వేషన్ అంశం వచ్చింది. ఆ మీ సెకండ్ క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం అయింది. అందులో ఆర్డినెన్స్ తెస్తున్నారా, లేకపోతే బీజేపీ పైన ఒత్తిడి తీసుకునే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలనుకున్నారా? మంత్రివర్గం భేటీ అయ్యి మీడియా సమావేశం పెట్టిన సందర్భంలో మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించేదాకా ప్రపంచానికి తెలియదు. కానీ ఇక్కడ మంత్రులు ఆర్డినెన్స్ తెస్తున్నాం అనేటువంటి విషయం చెప్పకముందే హాఫ్ అన్ అవర్ ముందే కవిత గారింటి కాడ సంబరాలు ఎట్లా మొదలైతాయి? అంటే ఆమెకి ఎవరు లీక్ చేసినారు?